హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో అయితే బుక్స్ లిస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను నార్మల్గా ఈ టాపిక్ మీద వీడియో చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే అందరూ ఈ టాపిక్ మీద వీడియో చేస్తుంటారు, మళ్ళీ మనం ఎందుకు చేయడం అన్నట్టుగా నేను చేయకూడదు అనుకున్నాను. కానీ చాలామంది కామెంట్స్లో బుక్ లిస్ట్ చెప్పండి అని టెలిగ్రాముల్లో మెసేజ్లు చేస్తున్నారు, బుక్ లిస్ట్ చెప్పమని. అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా మీరు ఈ వీడియో చూసే కొన్ని పాయింట్స్ అయితే వినండి. ఈ పాయింట్స్ విన్న తర్వాతే ఆ బుక్ లిస్ట్ ఒకసారి వీడియో చూడండి. ముందుగా మీరు ఆల్రెడీ ఏదన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ వింటున్నారనుకోండి, ఆ ఫ్యాకల్టీ బుక్కే తీసుకోండి. లేదంటే ఇంతకుముందు ఏదన్నా ఒక ఫ్యాకల్టీ క్లాసెస్ విన్నారంటే అతని యొక్క బుక్కే తీసుకోండి. నేను చెప్పేది తీసుకోవద్దండి, అతనివే తీసుకోండి. ఎందుకంటే అవే మనకి ఆ టర్మినాలజీ అవి వేరేగా ఉండవు. ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ అనేది వాళ్ళు బాగా నీట్గా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ బుక్కే తీసుకోండి. మీరు మళ్ళీ కొత్తది ట్రై చేయొద్దండి. ఇంకొకటి, మీరు ఆల్రెడీ చదివిన బుక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫ్యాకల్టీ బుక్ చదివారనుకోండి, అదే నెక్స్ట్ అప్డేట్ వర్షన్ తీసుకోండి. అంతేగాని వేరే వాళ్ళు చెప్పారు ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పి అయితే బుక్ అయితే మార్చొద్దండి. ఇంకొకటి, ఫ్యాకల్టీ సేమ్ ఉండాలి, బుక్ సేమ్ ఉండాలి. అంతేగాని ఫ్యాకల్టీ వేరే అతను, బుక్ వేరే అతను ఉండదు. టెస్ట్ సిరీస్ మళ్ళీ వేరే ఉండొచ్చు, కానీ ఎప్పుడన్నా కానీ క్లాసెస్ ఆ ఫ్యాకల్టీ సేమ్ ఉండాలి. అప్పుడే మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది కొంచెం తగ్గుతుంది. దానివల్ల త్వరగా సిలబస్ కంప్లీట్ చేస్తాము, మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఇంకా మెయిన్ బుక్ లిస్ట్లోకి టాపిక్ వస్తే మొదటిగా మెయిన్స్ చెప్తాను. మెయిన్స్లో ఏపీ హిస్టరీకి నేను షైన్ ఇండియాలో క్లాసెస్ తీసుకున్నానండి. అప్పుడు మా సైద్ సార్ క్లాసెస్ చెప్పాడు, నేను నోట్స్ రాసుకున్నాను. సో ఆ నోట్స్నే చదువుకుంటూ వచ్చాను. నాకు తక్కువ అనిపిస్తుందని చెప్పి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ మొత్తం చదివాను. అందులో నాకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ అన్నీ నా నోట్స్లో రాసుకున్నాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు చదవలేదు. సో ఒకసారి చదివి అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ నా నోట్స్లో రాసుకున్నాను. ఇంకా నెక్స్ట్ జోగినాయుడు మన మామూలు తెలుగు మీడియం వాళ్ళకైతే జోగినాయుడు బుక్ని నేను సజెస్ట్ చేస్తాను. జోగినాయుడు లేదా గౌరవ్ పబ్లికేషన్స్ బుక్స్ మీరు చదివినారంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియంలో అయితే బుక్స్ లేవు. కరీం సార్ రీసెంట్గా రిలీజ్ చేస్తానన్నాడంట. కానీ మ్యాక్సిమం మీరు తెలుగులో చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ 2 యూనిట్లు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని చూసే వాళ్ళ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. అది తెలుగులోనే ఉంటుంది. అందువలన మీరైతే తెలుగులోనే ప్రిపేర్ అవ్వండి. ఆ జోగినాయుడు కానీ గౌరవ్ పబ్లికేషన్స్ కానీ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పాలిటీకి నేను రఘురామ్ సార్ బుక్ చదివానండి. సో బాగుంటుంది బుక్. నేను కూడా రఘురామ్ సార్ బుక్కే సజెస్ట్ చేస్తాను. ఇంకా చాలామంది ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి కానీ జీబీకే పబ్లికేషన్ కానీ, ఇవి తీసుకున్నా పర్లేదు. ఇవి కూడా మంచి బుక్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లక్ష్మీకాంత్. ఎకానమీకి మన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్న బుక్ ఐఎస్ఎన్ రాజు. నేను ఇదే చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడాను ఐఎస్ఎన్ రాజుని తీసుకోండి అని చెప్తాను. మీరు వివేక్ సింగ్, నితిన్ సింగ్ ఆర్య, మృణాల్ బుక్ ఇవన్నీ చదివారంటే వాళ్ళు మన 100% సిలబస్ని మన సిలబస్కి తగ్గట్టుగా బుక్ని తయారు చేయరు. అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ ఐఎస్ఎన్ రాజు బుక్ తీసుకోవడమే మేలు. సైన్స్ అండ్ టెక్నాలజీకి RRR కానీ నేను చదివింది ప్రసన్న హరికృష్ణ బుక్ చదివాను. ప్రసన్న హరికృష్ణ బుక్ కానీ లేదంటే RRR పబ్లికేషన్స్ బుక్ కానీ మీరు తీసుకోండి, బాగుంటాయి రెండును. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడాను ఇవే తీసుకోండి. ఎందుకంటే మీరు పిఎంఎఫ్ ఐఏఎస్, శంకరన్ ఐఏఎస్ బుక్స్ చదివారనుకోండి, ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ మన సిలబస్ని కవర్ చేయరు, మన సిలబస్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేయరు. అందువల్ల మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ బుక్స్ తీసుకుంటే, మన తెలుగు ఆథర్స్ రాసినటువంటి ఇంగ్లీష్లో బుక్స్ తీసుకుంటే మన సిలబస్ కవర్ అవుతుంది, త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రిలిమ్స్కి వస్తే ఇండియన్ హిస్టరీకి తెలుగు మీడియంలో సీనయ్య సారు. నేను చదివింది వచ్చి షైన్ ఇండియా బుక్కేనండి. మామూలుగా తెలుగు మీడియంకి నేను సజెస్ట్ చేసే బుక్ ఏదంటే సీనయ్య సార్ది, కరీం సార్ది. ఇంగ్లీష్ మీడియంలో కరీం సార్ది. నార్మల్గా మీకు ఇంకా టైం ఉందని మీరు భావిస్తుంటే ఏన్షియంట్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆర్ఎస్ శర్మ, మెడివల్కి బిపిన్ చంద్ర ఇలాంటి బుక్స్ కూడా చదవండి. జాగ్రఫీకి నేనైతే నా క్లియర్ సజెషన్ రమణరాజు లేదంటే సద్గుణరావు, జల్లు సద్గుణరావు సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రమణరాజు బుక్కే చదవండి.
ఎన్సీఆర్టీస్ అవన్నీ అందరూ చెప్తుంటారు. నేను చెప్పను, ఎందుకంటే అంత టైం మనకి ఇప్పుడు లేదని నేను భావిస్తున్నాను. అందుకని నేను ఎవరికి చెప్పట్లేదు. కావాలంటే మీరు ఎన్సీఆర్టీస్ మన సిలబస్ ప్రకారము షార్ట్ లిస్ట్ చూసి ఆ టాపిక్స్ అయితే చదవండి. నెక్స్ట్ సోషియాలజీకి ఇది కొత్త సబ్జెక్టు, ఎక్కడి నుండి మార్క్స్ వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. అందువల్ల నేనైతే ప్రసన్న హరికృష్ణను తెలుగు మీడియం వాళ్ళకైతే ప్రసన్న హరికృష్ణ రఘురామ్ బుక్ చదవమని నేను చెప్తాను. కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపరు వివేక్ మ్యాగజైన్ కానీ షైన్ ఇండియా మ్యాగజైన్ కానీ చదివారంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే విజన్ ఐఏఎస్, తెలుగు రీజనల్ మనకు న్యూస్ కావాలి కాబట్టి మ్యాగజైన్ లేదన్నా కానీ ఈ వివేక్ కానీ షైన్ ఇండియాలో కానీ చూసారంటే సరిపోతుంది. మళ్ళీ అర్థమెటిక్ రీజనింగు పుప్పల శివాజీ అనే బుక్ ఉంటుంది. నార్మల్ ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ ఇవన్నీ పెద్ద ఉంటాయి, కానీ మనం ఇప్పుడు అంత చదవలేము. అవి మ్యాక్సిమం యూట్యూబ్లో వీడియోస్ ఒక టాపిక్ ఉంటే దాన్ని సెర్చ్ చేసి యూట్యూబ్లో ఒక 2 hours ఉండే వీడియో ఏదైనా కానీ చూడండి, సరిపోతుంది. దాన్నే మీరు నోట్స్ రఫ్గా రాసుకున్నా కూడా సరిపోతుంది. వీటికి బుక్స్ అంటే అవి ఎక్కువ ఎగ్జాంపుల్ ఇచ్చేసి మరీ టఫ్ ఇస్తారు, వాటికే టైం సరిపోతుంది. కాబట్టి యూట్యూబ్లో ఒక 2 hours వీడియోస్ ఉన్నది చూసారంటే చాలా ఎగ్జాంపుల్, అంటే ఒక టాపిక్ ఇలా క్వశ్చన్ రావచ్చు అన్నవి ఒక 20 types 15 types చెప్తారు. అవే ఎనాఫ్, అంతకు మించి ఏం అవసరం లేదు అర్థమెటిక్ రీజనింగ్కి. సో ఇదండి, నాకైతే ఫస్ట్ ఈ టాపిక్ మీద వీడియో చేయాలనే లేదు. సో ఇలా ఎక్కువ మంది అడుగుతున్నారని అయితే చేశాను. సో మీకు ఇంకా వేరే టాపిక్ మీద ఏదైనా వీడియో కావాలనుకుంటే కింద ఇక్కడ మెసేజ్ చేయండి, లేదా టెలిగ్రామ్లో గ్రూప్లో లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, అందులో జాయిన్ అయ్యి అక్కడ మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.